నువ్వు కూడా ఇలా పడకూడదంటే ఈ కేసు జాగ్రత్తగా విను. అబ్బాయిలు స్పెసిఫిక్గా ఈ కేసులో ఏమైందంటే అమ్మాయి ఏజ్ వచ్చి 17 years 10 months మైనరు, అబ్బాయి ఏజ్ మేజర్. ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు. సో వీళ్ళు కలుస్తూ ఉండేవారు అప్పుడప్పుడు. అబ్బాయి వాళ్ళు ఎవరు లేనప్పుడు ఇంటికి వెళ్తూ ఉండేవాడు. సో చుట్టుపక్కల వాళ్ళు చూసి వాళ్ళ ఇంట్లో చెప్పారు, సమ్హౌ అది ఇష్యూ అయింది, అమ్మాయిని భయపెట్టారు. ఈ అబ్బాయి మీద వెళ్ళి పాక్సో కేసు పెట్టారు. అయితే పెట్టే ముందు వీళ్ళు ఏమడిగారంటే 40 lakhs ఇస్తే సెటిల్మెంట్కి ఓకే అన్నారు. కానీ అబ్బాయి ఏంటంటే లేదు మేము లవ్ చేసుకున్నాం, నేను మ్యారేజ్ చేసుకుంటాను అన్నాడు. బట్ వీళ్ళు ఏంటంటే మేబీ క్యాస్ట్ ఈక్వేషన్స్, దెర్ ఆర్ వేరియస్ కన్సిడరేషన్స్, వాళ్ళ లేదు మాకు డబ్బులే కావాలన్నారు. వీళ్ళ దగ్గర ఇవ్వడానికి ఇష్టపడలేదు. వాళ్ళ కెపాసిటీ ఉందో లేదో మనకు తెలియదు కేసులో. సో అబ్బాయి మీద పాక్సో పెట్టారు. 2019 నుంచి జైల్లోనే ఉన్నాడు. ట్రయల్ కూడా అయిపోయింది. విట్నెస్లు అందరూ, ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ వచ్చి ఎవిడెన్స్ కూడా ఇచ్చారు. వాళ్ళకి అబ్బాయికి ఎగనెస్ట్గా ఉంది ఎవ్రీథింగ్. ఫైనల్గా కన్విక్ట్ అయ్యాడు. ఇప్పుడు హైకోర్టుకు వచ్చారు, తెలంగాణ హైకోర్టుకి. ఇది తెలంగాణలో జరిగింది. తెలంగాణ హైకోర్టుకి ఏంటంటే కాంప్రమైజ్కి వచ్చారు. బట్ జనరల్గా పోక్సో లెవెల్లో కాంప్రమైజ్ బిఫోర్ కంప్లైంట్ అవ్వాలి, లేదా ట్రయల్ కోర్టు దగ్గర హాస్టైల్ విట్నెస్ అని ఉంటుంది. అంటే విట్నెస్లు అబద్ధాలు చెప్పి మాకేం తెలియదు అంటే అయిపోయింది. ఈ 2 స్టేజెస్ దాటి వస్తే వెరీ వెరీ డిఫికల్ట్, కాంప్రమైజ్ అనేది అవ్వదు. సో అమ్మాయిల పేరెంట్స్ పాక్సో యాక్ట్ని ఇలా మిస్యూజ్ చేస్తున్నారు. సో అబ్బాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్కి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.